వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైన ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బొగ్గు ఉత్పత్తి గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1. భారతదేశంలో బొగ్గు నిక్షేపాలలో 90% పైగా గోండ్వానా శిలలకు చెందినవి. ఆప్షన్ 2. ఆంథ్రాసైట్ భారతదేశంలో అత్యధికంగా లభించే బొగ్గు రకము. ఏవి సరైనవండి మరి క్రింది వాటిలో? ఆప్షన్ ఏ 1 మాత్రమే నిజమండి. ఓకేనా? 1 మాత్రమే నిజం, 2వది తప్పు. చూద్దాం ఎందుకు తప్పు. భారతదేశంలో బిట్యుమినస్ రకం బొగ్గు అత్యధికంగా లభిస్తుంది. ఆంథ్రాసైట్ కేవలం జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకి ఇది లభిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. పెట్రోలియం నిక్షేపాల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. ఆప్షన్ 1. అస్సాంలోని దిగ్బాయ్ భారతదేశంలో అత్యంత పురాతన చమురు క్షేత్రము. ఏంటది? దిగ్బాయ్. ఆప్షన్ 2. బాంబే హై అరేబియా సముద్రంలో ఉంది. బాంబే హై ఎక్కడుంది? అరేబియా సముద్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. 2 కూడా సరైన సమాధానాలే. వివరాన్ని చూద్దాం. దిగ్బాయ్ ఇక్కడ 1901లోనే మొదటి చమురు బావిని ప్రారంభించారు. బాంబే హై భారతదేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1. జల విద్యుత్ ప్రాజెక్టులు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. ఆప్షన్ 1. బాక్రా నంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై ఉంది. ఆప్షన్ 2. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపైన ఉంది. ఏది సరైనదండి మరి? ఆప్షన్ ఏ కేవలం 1 మాత్రమే సరైనది. బాక్రా నంగల్ ఎక్కడుంది? సట్లెజ్ నదిపైన ఉంది. భారతదేశంలోని అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు బాక్రా నంగల్ అండి. ఓకేనా? మరి నాగార్జున సాగర్ గోదావరి పైన ఉందా? లేదు. ఎక్కడ ఉంది? కృష్ణా నదిపైన ఉంది. చూద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా నదిపై తెలంగాణ ఏపీ సరిహద్దులో నిర్మించబడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, ఇంపార్టెంట్. అణు విద్యుత్ కేంద్రాల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. ఆప్షన్ 1. తారాపూర్ భారతదేశపు మొదటి అణు విద్యుత్ కేంద్రము మహారాష్ట్రలో ఉంది. ఆప్షన్ 2. కూండంకులం అణు విద్యుత్ కేంద్రము తమిళనాడులో రష్యా సహకారంతో నిర్మించబడింది. ఏది సరైనదండి? ఆప్షన్ సి 1 మరియు 2. 2 కూడా సరైన సమాధానాలే. వివరాలు చూద్దాం. పై 2 వాక్యాలు సరైనవే. అణు విద్యుత్ ఉత్పత్తిలో ఇవి కీలకమైనవిగా మనము చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్, పత్తి పరిశ్రమ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, పత్తి వస్త్ర పరిశ్రమ. చూద్దాం. బొంబాయిని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బొంబాయిని. ఆప్షన్ 2. అహ్మదాబాదును మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏంటండి? మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్స్ 1 మరియు 2, రెండు కూడా సరైనవే. ముంబైని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటారు. అహ్మదాబాద్ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. వివరాలు చూద్దాం. వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమైనందున ముంబై మరియు అహ్మదాబాద్లకు ఈ పేర్లు వచ్చాయి. దక్షిణ భారత మాంచెస్టర్గా కోయంబత్తూర్ ప్రసిద్ధి. ఏంటి? దక్షిణ భారతదేశం మాంచెస్టర్. ఏంటది? కోయంబత్తూర్. ఓకే. నెక్స్ట్, ఉక్కు కర్మాగారాలు మరియు వాటికి సహకరించిన దేశాల గురించి క్రింది వాటిలో సరైన సమాధానాలు ఏంటో చూద్దాం. ముందుగా బిలాయ్ రష్యా, రూర్కెలా జర్మనీ, దుర్గాపూర్ బ్రిటన్, బొకారో ఫ్రాన్స్. ఏవి సరైనవండి ఇందులో? చూద్దాం. ఆప్షన్ బి అండి. 1, 2, 3 సరైనవండి. 4వది తప్పు. ఓకేనా? ఎందుకు తప్పు? మరి సరైనది ఏంటి చూద్దాం. బొకారో ఉక్కు కర్మాగారము జార్ఖండ్. ఇది ఫ్రాన్స్ సహకారంతో నిర్మించబడలేదు, రష్యా సహకారంతోనే దీనిని కూడా నిర్మించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, జాతీయ పార్కులు వాటికి ప్రసిద్ధి చెందిన జంతువులేవి? ఆప్షన్ 1, కజిరంగా అస్సాం. ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి ప్రసిద్ధి. ఆప్షన్ 2, గిర్ గుజరాత్లో ఉంటుంది. ఆసియాటిక్ సింహాలు. ఆప్షన్ 3, కన్హా మధ్యప్రదేశ్ పుల్లకు ప్రసిద్ధి. సరైన సమాధానం ఆప్షన్ డి, అన్నీ కూడా సరైనవే. ఈ 3 జాతీయ పార్కులు వాటి జాతుల సంరక్షణకు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి జాతీయ పార్కులండి. ఓకే. నెక్స్ట్ వన్, బయోస్పియర్ రిజర్వ్లు వాటి గురించి సరైన సమాధానం క్రింది వాటిలో ఏది? చూద్దాం. ఆప్షన్ 1, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలో మొదటిది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ గుజరాత్ తీరంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే నిజమండి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ అండి ఇది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ గుజరాత్ తీరంలో ఉందా? లేదు. ఓకేనా? ఎక్కడ ఉంటుంది? తమిళనాడు మరియు శ్రీలంకల మధ్య తమిళనాడు తీరంలో ఉంటుందండి గల్ఫ్ ఆఫ్ మన్నార్. దీని దగ్గరే పాక్ జలసంధి కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా 2011 సెన్సస్ ప్రకారం క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. ఆప్షన్ 1, ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఏంటది? ఉత్తరప్రదేశ్. 2, బీహార్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము బీహార్. ఆన్సర్ ఆప్షన్స్ 1 మరియు 2 సరైనవే. అత్యధిక జనాభా కలిగినటువంటిది ఏంటి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, బీహార్ అత్యధిక జనసాంద్రత కలిగిన, జనాభా వేరు జనసాంద్రత వేరండి, 2 గమనించాలి. ఓకే. ఇక్కడ 2 కూడా సరైన సమాధానమే. 2011 లెక్కల ప్రకారము, జనాభా లెక్కల ప్రకారము యూపీ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండగా బీహార్ జనసాంద్రతలో 1106 మంది చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అక్షరాస్యత రేటు గురించి క్రింది వాటిలో సరైన సమాధానాలు ఏంటో చూద్దాం. కేరళ అత్యధిక అక్షరాస్యత రేటు కలిగి ఉంది. ఆప్షన్ 2, రాజస్థాన్ అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే నిజమండి, 2వ తప్పు. చూద్దాం. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రము బీహార్ అండి, రాజస్థాన్ కాదు. బీహార్లో కేవలం 61.8 మాత్రమే ఉంది. లింగ నిష్పత్తి గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? సెక్స్ రేషియో 2011 ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను లింగ నిష్పత్తి అంటారు. హర్యానా రాష్ట్రము అత్యల్ప లింగ నిష్పత్తిని కలిగి ఉంది. హర్యానా రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్స్ అండి 1 మరియు 2 నిజం, 2 కూడా సరైనవే.
కేరళ అత్యధిక లింగ నిష్పత్తి కలిగి ఉండగా 1084, హర్యానా అత్యల్పంగా 879 లింగ నిష్పత్తిని నమోదు చేసింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రవాణా వ్యవస్థ, రైల్వేలు, ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్వేస్. ఆప్షన్ 1, భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండవ అతిపెద్ద నెట్వర్క్. ఆప్షన్ 2, కొంకన్ రైల్వే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2 మాత్రమే నిజమండి. ఓకేనా, మూడవది తప్పు. 1 మరియు 2 కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. కొంకన్ రైల్వే పశ్చిమ కనుమల గుండా వెళ్ళే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. రోహా నుండి మంగళూరు వరకు భారతీయ రైల్వే ఆసియాలో రెండవ అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. చైనా ఫస్ట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH-44. ఆప్షన్ 2, స్వర్ణ చతుర్భుజి ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కతాలను కలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2 సరైనవి. ఓకే, చూద్దాం వివరాలు. నేషనల్ హైవే 44 శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ 4 మహానగరాలను కలుపుతుందండి. ఏనండి, 4 మహానగరాలను కలుపుతుంది. నెక్స్ట్, ఓడరేవుల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ 1, కాండ్లా ఓడరేవు గుజరాత్, ఒక టైడల్ పోర్ట్ ఇది. ఆప్షన్ 2, విశాఖపట్నం ఓడరేవు భారతదేశంలో అత్యంత లోతైన మరియు భూభాగంచే చుట్టుముట్టబడినటువంటి ఓడరేవు. సరైన సమాధానం 2 కూడా సరైనవే అండి. ఓకేనా, పై 2 వాక్యాలు సరైనవే. కాండ్లాకు దీన్ దయాల్ పోర్ట్ అని పేరు మార్చారు. విశాఖపట్నం డాల్ఫిన్ నోస్ కొండ వల్ల సహజ రక్షణ అయితే పొందుతుందండి. అంటే తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, మరి పెద్ద పెద్ద అలల నుండి ఈ డాల్ఫిన్ నోస్ కొండ మరి విశాఖపట్నం పోర్టునైతే కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రామాణిక కాలరేఖ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ప్రామాణిక కాలరేఖ గురించి. ఆప్షన్ 1, భారత ప్రామాణిక కాలరేఖ 82.5 తూర్పు రేఖాంశము. ఆప్షన్ 2, ఇది గ్రీన్విచ్ కాలము కంటే 5.5 గంటలు వెనకబడి ఉంటుంది. ఎంతండి? గ్రీన్విచ్ కాలం కంటే 5.5 గంటలు వెనకబడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే సరైనదండి. ఓకేనా, రెండవది తప్పు. వివరాలు చూద్దాం. భారతదేశ కాలరేఖ గ్రీన్విచ్ కాలం కంటే 5 గంటల 30 నిమిషాలండి. ఇక్కడ 5.5 గంటలను ఇచ్చిండ్రు. ఓకేనా, 5 అంటే 5 గంటల 50 నిమిషాలు అని అర్థం. 5.5 అంటే ఓకేనా, కానీ ఎంత అండి? కేవలం 5 గంటల 30 నిమిషాలు మాత్రమే వెనుకబడి ఉంటుంది. ఓకే, గమనించాలి. భారతదేశపు అక్షాంశ రేఖాంశ విస్తరణల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ 1, భారతదేశ అక్షాంశ విస్తరణ సుమారు 30 డిగ్రీలు. ఆప్షన్ 2, అండమాన్లోని ఇందిరా పాయింట్ భారతదేశపు అత్యంత దక్షిణ స్థానంలో ఉంది. భారతదేశపు అత్యంత దక్షిణ స్థానంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్స్ అండి 1 మరియు 2 కూడా సరైన సమాధానాలే. చూద్దాం. అక్షాంశ రేఖాంశాల పరంగా భారతదేశ విస్తరణ దాదాపు 30 డిగ్రీలు ఉంటుంది. ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. సో 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, పర్వత కనుమల గురించి, మౌంటైన్ పాసెసెస్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? చూద్దాం. నాతులా కనుమ సిక్కింలో ఉంది. ఆప్షన్ 2, జోజిలా కనుమ శ్రీనగర్ మరియు లేలను కలుపుతుంది. సరైన సమాధానం ఆప్షన్ సి, 2 సరైనవే. చైనాతో వాణిజ్యానికి నాతులా కనుమ చాలా ముఖ్యమైనది. జోజిలా జమ్మూ కాశ్మీర్ లడఖ్లని ఇదైతే కలుపుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి గ్రూప్ 1 మరియు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడే ఎంసీక్యూస్ అండి. ప్రతిరోజు ఇలాంటి ఎంసీక్యూస్ మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే.